అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి మల్బారీ సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. చిన్న స్మాల్ కడ్డీ బార్డర్ లాగా వచ్చినాయి. ఇవి కొంచెం ప్రైస్ తగ్గుతుంది అనమాట. ఈ ఒకటి ఇవి వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ అయితే కొన్ని అయితే రీస్టాక్ అయినాయండి. ఎన్నో లేవండి, ఒక 7 శారీస్ ఉన్నాయి. ఇంకా వీటిల్లో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఒక 40 శారీస్ దాకా. ఈ శారీస్ ఎన్ని తెచ్చినా మనకి సరిపోవట్లేదండి. వాళ్ళకి చెప్పినా త్వరగా చేసి ఇట్లేదు. కానీ అందరూ పెట్టిన వాళ్ళందరూ చాలామంది చాలాసార్లు సోల్డ్ అవుట్ పెట్టాల్సి వస్తుందండి. చాలా బాధ వేస్తుంది. ఈసారి అయితే మళ్ళీ స్టాక్ వస్తుందండి. ఇక ఫీల్ అవ్వకండి దొరకని వాళ్ళు అయితే. ఇక శారీ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీ చూసి వెళ్తామండి. ఇది వచ్చేసరికి మనకి మంచి సపోటా కలర్కి మెరూన్ అండి. ఇది మొన్న పెద్ద బార్డర్లో చేసాము, చాలా బాగా అయిపోయినాయి అనమాట. అడుగుతున్నారు. ఇవైతే మనకి స్మాల్ అంటే చిన్న కడీ బార్డర్ లాగా వస్తుందండి. ఇప్పుడు వీటికి వచ్చేసరికి మనకి జరీ వస్తుంది కదండి. ఇలా వస్తుంది కదా జరీ, ఇట్లాగా అంటే నెమ్మలి బార్డర్స్ అట్లా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి మనకి చిన్న అంటే కడీ బార్డర్ లాగా వస్తుంది అనమాట. కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి. మనకి రీజనబుల్ ప్రైస్. ఇదైతే 1900 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇవి కూడా క్లాత్ సేమేనండి. బార్డర్ని బట్టి మనకి 200 వాళ్ళు తగ్గిస్తారు, మనం తగ్గించి పెడతాం అనమాట. ఇది వచ్చేసరికి మంచి సపోటా కలరు. ఇవి కూడా కొన్ని అంటే వాళ్ళు వేశారు మనకు బార్డర్లు, అంటే ఎట్లా కూడా అడుగుతారు కదా అని ఇవి కూడా తెప్పించానండి. ఇది ఒక్కసారి మంచి కలర్ కాంబినేషన్. పోయినసారి ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా అడిగారండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి మెటీరియల్. నేను మొన్న వాడాను కదా, వాష్ కూడా చేశాను. హోమ్ వాషే చేసుకోవచ్చు. మనం వాష్ కేర్ వచ్చేసరికి హోమ్ వాషేనండి. ఏమి డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సిన పని లేదు, రోలింగ్కి ఇవ్వాల్సిన పని లేదు, ఏం లేదు. చాలా మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనము ఓన్లీ వాటర్ వాష్ చేసుకున్నాం అనుకోండి, అంటే సబ్బు అలా పెట్టకుండా ఓన్లీ వాటర్ వాష్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకా సోప్ పెట్టి వాష్ చేసుకోవచ్చు. మిషన్ వాష్ అంటే ఇంకా నేనైతే వేయలేదండి. మామూలు హోమ్ వాష్ హ్యాండ్ వాష్ చేశాను. ఇది శారీ అండి. ఫస్ట్ శారీ వచ్చేసరికి చిన్న బార్డరు. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. 1900 ఫ్రీ షిప్పింగ్. మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి. వచ్చేసరికి మనకి రివర్స్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఇందాక ఇచ్చింది ఈ కలర్కి మెరూన్ బార్డర్ కదా, ఇప్పుడు మెరూన్కి ఈ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. ఇలా ఉందండి. ఇది హ్యాండ్ పెయింటింగ్ లాగా కూడా ఉంది. ఈ డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది చూడండి. ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ మొత్తం మంచి డిజైన్ వచ్చింది, ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎట్లా కాంట్రాస్ట్. ఈ బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్, మంచి బ్లాక్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది పళ్ళు పార్ట్. ఇది శారీ మంచి గ్రీన్ కలర్కి మెరూన్ అండి. ఇది ఒక గ్రీన్ అండి. కొంచెం గ్రీను, పెసరపచ్చ గ్రీన్ కూడా కాకుండా కొంచెం అదొకలాంటి మంచి గ్రీన్ కలర్ అనమాట. ఇట్లా ఉంటుంది గ్రీను. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది మెరూన్ వస్తుంది. బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అది మెరూన్ బ్లౌజ్ అండి. ఈ డ్రమ్స్ ఇది శారీ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా అడుగుతారండి. అసలు వీటిలో ఏ కలర్ అయినా బాగా పోతాయండి. అసలు ఒక్క శారీ కూడా మనకి మిగలదు అనమాట. ఈ శారీస్ చాలా అండి ఎన్ని తెప్పించినా. కానీ వాళ్ళైతే నేనైతే చాలా బల్క్లోనే చెప్తున్నాను, కానీ వాళ్ళైతే చేసేవట్లేదు. అడుగుతూనే ఉంటున్నానండి. ఇవైతే కొన్ని అంటే చాలామందికి ఫస్ట్ రోజు ఒక 1 అవర్ 2 అవర్స్లోనే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి సోల్డ్ అవుట్ అని చెప్తుంటే చాలా బాధ వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు పాపం. 2-3 సార్లు కూడా వాళ్ళకి సోల్డ్ అవుట్ చెప్పాల్సి వస్తుంది. చాలా బాధ వస్తుంది. అదే చెప్పానండి మా ఈ చేసే మేడంకి, అట్లా చాలా బాధ అయిపోతుందని. అయినా కూడా నాకు అనుకున్నంత స్టాక్ అయితే ఇవ్వట్లేదండి. అందుకని త్వరగా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది
ఇది రివర్స్ కాంబినేషన్ అండి. ఇది మెరూన్ గ్రీన్ వస్తుంది అనమాట. మెరూన్కి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఇలా కింద బార్డర్ ఉంటుందండి, హ్యాండ్స్కి అదే ప్రింట్ ఉంటుంది. ఇలా పైన వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మనకి. మంచి మెరూన్ అంటే మెరూన్ కూడా కాదండి, బాగుంది, టమాటా పింక్ లా ఉంది, మెరూనే అనుకోండి. ఇది ఈ కలర్కి మనకి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి. ఇలా ఉంటుంది, చాలా చక్కగా ఉంది. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. తీసుకున్న వాళ్ళకి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి, చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను కూడా అందుకే ఒకటి వాడి చూస్తానండి. కొన్ని శారీస్ అయితే అన్నీ వాడలేను, కానీ కొన్ని అయితే వాడి చూస్తానండి. అసలు క్వాలిటీ ఎలా ఉందనేది చూస్తానన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసరికి మనకి. ఇది సేమ్ కాంబినేషనే లంగా ఓని ప్యాటర్న్ అండి. ఇది సేమ్ కాంబినేషన్ లంగా ఓని ప్యాటర్ను. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి మనకి. ఇది వచ్చేసరికి పళ్ళు. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది, రెడ్ బ్లౌజ్ వస్తుంది మెరూను. ఇది వచ్చేసరికి మన కుచ్చిళ్ళలో బ్లౌజు పళ్ళు వచ్చేసరికి మనకి మెరూన్ వస్తాయండి. ఈ గ్రీన్ వచ్చేసరికి మనకి కుచ్చిళ్ళలో వస్తుంది అనమాట. ఇలా గ్రీన్ వస్తుంది అనమాట. కుచ్చిళ్ళలో వచ్చేసరికి మనకి ఈ డిజైన్ వస్తుంది అనమాట. ఇది లంగా ఓని ప్యాటర్న్ అండి. ఇది లంగా ఓని ప్యాటర్న్. కుచ్చిళ్ళలో గ్రీన్ వస్తుంది, పళ్ళు బ్లౌజు ఇవేమో మెరూన్ వస్తాయండి. ఇలా ఉంటుంది. ఇది మెరూన్, ఎల్లోకి మెరూన్ అండి. ఎల్లోకి మెరూన్ అనమాట. రెడ్ కాకుండా మంచి మెరూన్ కలర్, బొట్టు కలర్ అండి. ఇది ఎల్లో కలర్, మంచి పసుపు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. చాలా బాగుంది. అంటే కొంతమంది బాగా ఈ కలర్ ఇష్టపడతా ఉంటారండి. వాళ్ళకైతే చాలా, కొంతమందికి కొన్ని ఎల్లోస్ ఇష్టం అవుతుంది. శారీ ప్రైస్ 1900. శారీ ప్రైస్ 1900 కలర్ అండి. మంచి ఇది అంటే లావెండర్ అంటే డార్క్ వంకాయ కలర్ అన్నమాట. ఇది ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలర్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్, హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. ఇది ప్రింట్ వచ్చేసరికి ఇవన్నీ చిన్న బార్డర్స్ అండి. ఇవన్నీ చిన్న కడి బార్డర్స్ వస్తాయి. సేమ్ ప్యాటర్న్ అంటే ఈ క్లాత్ అంతా సేమేనండి. క్లాత్ మొత్తం సేమే ఉంటుంది మనకి. ఎప్పుడు చూపించే శారీసే, కాకపోతే బార్డర్ మారుతుంది కాబట్టి మనకి ప్రైస్ తగ్గుతుంది అనమాట. 1900. చాలా బాగుంటాయండి, చాలా సింపుల్గా ఉంటాయి, క్లాసీగా ఉంటాయి. సరికి డార్క్ బ్లూ కలరు. ఇది రత్నావళి కలర్ అంటే చాలా అంటే రత్నావళి కలరే కానీ అదొక లాంటి డార్క్ కలిసిందండి. చాలా బాగుంది అయితే మాత్రం. కలర్ కాంబినేషను చాలా షైనీ ఉంది బాగా. ఈ కలర్ మీద కొన్ని కలర్స్ మీద చూస్తానికి కూడా చాలా బాగుంటాయండి క్లాత్ వచ్చేసరికి. కొన్ని కలర్స్ మీద కొంచెం డల్గా కనపడతాయి, కానీ ఈ కలర్ మీద మాత్రం చాలా అదిరిపోయేలాగా ఉందన్నమాట. అట్లా ఉంది క్లాత్. పెద్ద అంచుల్లో కూడా ఉండదండి, సేమ్ కలర్ కాంబినేషన్. మనకు పెద్ద అంచుల్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను. పెద్ద అంచులు లాస్ట్ని చూపిస్తానండి. లావెండర్ కలర్ ఉన్నాయి, పెద్ద అంచులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ శారీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్లు చాలా ఉపయోగపడతాయండి. ఈ మధ్య సరిగ్గా లైక్లు చేయట్లేదండి ఎవరు. ఇది శారీ. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి మనకి. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ మనకి డార్క్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట. అలా చాలా బాగున్నాయి శారీస్ అయితే, చాలా క్లాస్గా ఉంది. బ్లూకి, డార్క్ బ్లూకి ఈ బ్లూ వచ్చే కాంబినేషన్ వచ్చింది అనమాట. ఇవి కొన్ని చెప్తానే ఉంటాను కదండి, కొన్ని బాగా గంజి పెడితే స్టిఫ్గా ఉంటుంది, ఒక్కసారి వాష్ అయితే ఫాల్ అవుతుంది. కొన్నిటికి పెట్టిట్లేదండి, మరి ఫాలింగ్గా ఉంటున్నాయి. మీ దగ్గరికి వచ్చేలేక అంత బాగుంటలేదు. గంజి పెట్టుంటేనే ఇది బాగా అందంగా కనపడుతుంది అన్నమాట శారీ వచ్చేసరికి. ఇది మంచి
బ్లూ ఒకలాగా ఉందండి, ఒకలాంటి డార్క్ బ్లూ కూడా కాదు, అది ఒకలాంటి కలర్ అండి. చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. పళ్ళు వచ్చేసరికి ఇది పట్టు శారీస్లో అది ముగ్గులు, ఇవన్నీ ముగ్గులు. ఇదొక మంచి కలర్ అండి, ఇదొక టమాటా పింక్ అంటే ఒకలాంటి కలర్ అండి. కలర్స్ కూడా చెప్పలేకపోతున్నాను. దానికి ఈ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట, అది కొత్తగా క్లాసీగా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుంది, ఇది బ్లౌజు. పళ్ళు వచ్చేసరికి మనకు గ్రీన్ ఇలాగా చాలా బాగుంది. శారీ వచ్చేసరికి 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదొక కలర్ అండి, ఇది ఆరెంజ్కి లావెండర్ కలర్ బోర్డర్ అనమాట. ఆరెంజ్కి లావెండర్ కలర్ బోర్డర్. ఇది పళ్ళు, లావెండర్ కలర్ పళ్ళు. ఈ శారీ మొత్తం ఆరెంజ్ లావెండర్. ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్ కొన్ని నదిలు ఉంటాయండి, రోలింగ్ సరిగ్గా అవ్వవు. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్కి ఇది గ్రీన్ అండి, ఈ గ్రీను. ఇది శారీ వచ్చేసరికి హాఫ్ బార్డర్ వస్తుంది, హాఫ్ బార్డర్ వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది బ్లౌజు. బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ కాకుండా శారీ కలర్ ఇచ్చారనమాట, ఎందుకని మరి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి, అంటే బార్డర్ హాఫ్ బార్డర్ కదా, అందుకని అలా ఇచ్చారమ్మ. ఇది శారీ. శారీ ప్రైస్ 1900 ఫ్రీ షిప్పింగ్. మనకి పెద్ద బార్డర్స్ అండి ఇవి. ఇప్పుడు వచ్చేసరికి మనకి పెద్ద బార్డర్స్. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది ఎల్లో అండి, మెరూన్కి ఎల్లో అనమాట, మెరూన్కి ఎల్లో. ఇది 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 పెద్ద బార్డర్ అండి. ఇది ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఎల్లో వస్తుంది అనమాట బ్లౌజు. పళ్ళు ఎల్లో, బ్లౌజ్ ఎల్లో. శారీ మొత్తం మెరూన్కి ఎల్లో బార్డర్. శారీ మొత్తం మెరూన్కి ఎల్లో బార్డర్ అండి. ఇది శారీ. శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట, ఇలా. శారీ వచ్చేసరికి ఇలా మెరూన్కి ఎల్లో అండి. ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది మెరూన్కి ఎల్లోనేనండి. ఈ బార్డర్ వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది అనమాట. ఈ బార్డర్ మార్పు అండి, బార్డర్ మార్పు చూడండి. ఇది పళ్ళు అండి, బర్డ్స్ డిజైన్ వచ్చింది. శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇది బార్డర్ మార్పు, టెంపుల్ బార్డర్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ కూడా ఎలా ఉంటుంది మనకి. ఇది శారీ. శారీ ప్రైస్ 2100. ఇదొక మెరూన్ ఎల్లో అండి. ఇది బ్లౌజ్ అండి మనకి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు వచ్చేసరికి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇది బ్లౌజు, పళ్ళు. శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఇవేదో ఫ్రూట్స్ డిజైన్ వేసారండి, ఏదో ఫ్రూట్ డిజైన్ అనమాట. ఇది చూడండి. ఇది శారీ. శారీ ప్రైస్ 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది ఎల్లోకి మెరూన్ అండి. ఇది ఎల్లోకి మెరూను. ఇది బర్డ్స్ డిజైన్ వచ్చింది, ఇదంతా బర్డ్స్ వచ్చినాయి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు మెరూన్ వస్తుందండి. ఈ శారీ మొత్తం కొంచెం పెద్ద ప్రింట్ వస్తుంది అనమాట, ఇలా ఉంటుంది ప్రింట్. ఇది ఎల్లోకి మెరూన్. పోయినసారి ఎల్లో వేరండి, ఈ ఎల్లో వేరు. ఇది మామూలు మనం పసుపు ఉంటుంది కదా, ఆ ఎల్లో అనమాట. పోయినసారి కొంచెం మెంతి అంటే ఒకలాంటి మెంతి ఎల్లో లాగా వచ్చింది అనమాట. ఇది వేరు, చూసుకోండి. ఇది శారీ. ఇది వచ్చేసరికి మనకి టమాటా పింక్కి గ్రీన్ అండి, టమాటా రెడ్కి గ్రీన్ అనమాట. మామూలు గ్రీన్ కలర్. ఇది శారీ అండి.
ఇది గంజి లేకపోతే ఇలా ఉంటాయండి. గంజి ఉంటేనే మనకు స్టిఫ్గా బాగుంటాయి అన్నమాట శారీస్. మనం వాష్ అయినాక కొంచెం పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంటాయి. ఈ డిజైన్ వచ్చేసరికి ఇలా ఎట్లా వచ్చిందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ కూడా చాలా బాగుంది, మంచి గ్రీన్ అనమాట. ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది వర్లీ డిజైన్ అండి. పళ్ళు మొత్తం వర్లీ డిజైన్ వచ్చింది అనమాట, ఇలా వచ్చింది. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఒక శారీ అండి. ఇది ఇంకా ఇదొక కలర్ అనమాట. ఇది ఆరెంజ్ కాదు, అది కాదు, లైట్ ఆరెంజ్ కలర్ ఉంది. ఇట్లా ఈ గ్రీన్ బార్డర్ వచ్చింది అనమాట, ఎన్ని నెమ్మళ్ళు వచ్చింది అనమాట. ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్కి ఇలా వస్తుంది, అనమాట. ఇది శారీ. ఇది టెంపుల్ డిజైన్ అండి, టెంపుల్ బార్డర్. ఇది కూడా టెంపుల్ బార్డర్. బార్డర్స్ చూసుకోండి, మీకు నచ్చిన బార్డర్ పెట్టుకోండి. ఇది పళ్ళు వచ్చేసరికి ఇదొక కలర్ అండి. ఇది మెరూన్కి ఇదొక గ్రీన్ అనమాట. ఇది పెసరపచ్చ గ్రీన్, అదొక పచ్చ గ్రీన్. ఇది మెరూను. ఇది లంగావని టైప్ అనుకుంటాండి. అవును, లంగావని టైపు. ఇది టెంపుల్ డిజైన్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ అండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజు అంటే తిరుగుతుంది, ఇలా ఉంటుంది బ్లౌజు. పళ్ళు కుచ్చిళ్ళలో ఒకే డిజైన్, ఒకటే వస్తుందండి. మనకి షోల్డర్ పార్ట్ ఒక్కటే మారుతుంది అనమాట. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ గ్రీన్ వస్తుంది అనమాట. ఈ గ్రీన్ వస్తుంది షోల్డర్ పార్ట్. ఈ డార్క్ కలర్ మీద అయితే ఈ బోర్డర్స్ చాలా బ్రైట్గా కనపడుతున్నాయి అండి. కొంచెం లైట్ కలర్ మీద అయితే బోర్డర్ కొంచెం డల్గా. ఇప్పుడు ఇది మెరూన్ కదా, ఇది బార్డర్ బాగా కనపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ పడేలాకి కొంచెం డల్ అవుతుంది అన్నమాట. బార్డర్ వచ్చేసరికి కలర్ని బట్టి షైన్ ఉంటుంది అనమాట. ఇది లంగావోణి ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకి పెసర గ్రీన్కి బ్లూ అండి. పెసర గ్రీను బ్లూ. ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. పెసర గ్రీన్ బ్లూ. ఇది బ్లూ మనకు బ్లౌజ్ వస్తుంది, బ్లూ బ్లౌజ్. ఇది పళ్ళు. ఒకటండి గ్రీన్కి రెడ్ అండి. ఇది గ్రీన్కి రెడ్, ఈ గ్రీన్కి రెడ్ అనమాట. ఇది మెరూన్ రెడ్. ఇది శారీ అండి. ఇది వచ్చేసరికి రెడ్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఇట్లా ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది రెడ్, మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఒకటండి. ఇది డార్క్ బ్లూకి ఇది పెసరపచ్చ బార్డర్ అనమాట. బ్లూకి పెసరపచ్చ బార్డరు. ఇది పళ్ళు వస్తుంది. శారీ మొత్తం ఇది మంచి కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది శారీ. ఇది ఒకటండి సేమ్ కలర్ కాంబినేషన్లో. ఇది గ్రీన్, ఇది టెంపుల్ బార్డర్ వచ్చిందండి. ఇది టెంపుల్ బార్డర్ వస్తుంది. ఇది శారీ. ఇది పళ్ళు. ఈ శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఈ శారీ అండి. ఇది బ్లౌజ్. ఇది ఒక గ్రీన్ కలర్ అండి. ఇదొక గ్రీన్ అనమాట. ఇది మెరూన్ పళ్ళు వస్తుంది, మెరూన్ బ్లౌజు. ఇది శారీ మొత్తం ఈ గ్రీన్కి మెరూన్ అనమాట. ఇదొక గ్రీన్, ఇది వేరు గ్రీన్, ఇది ఒకలాంటి గ్రీన్. ఇది శారీ పళ్ళు బ్లౌజు మెరూన్. ఇది శారీ. ఇది టెంపుల్ బార్డర్ అండి. టెంపుల్ బార్డరు. ఇది మంచి అదే వైలెట్ బ్లూలా ఉంటుంది. వైలెట్ కలరే అనుకోవచ్చు. ఇది వైలెట్ ఏనండి. ఇట్లా చూస్తే ఇది ఆరెంజ్ కలర్
పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలాగా. ఇది టెంపుల్ బార్డర్ అండి. ఇది టెంపుల్ బార్డర్. శారీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది టెంపుల్ బార్డర్. ఇది పళ్ళు, బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఇది శారీ. ఇది ఒక కలర్ అండి. ఇది బాగుంది. మెంతి ఎల్లోకి ఈ బ్లూ అనమాట, స్కై బ్లూ. మెంతి ఎల్లో స్కై బ్లూ అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ వస్తుంది. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది శారీ. శారీ డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది. డిజైన్ బాగుంది. ఇది శారీ అంటే డిఫరెంట్ కాంబినేషన్ అండి. మెంతి ఎల్లోకి ఇట్లా స్కై బ్లూ ఇచ్చారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి. ఇది మనకు సింగిలేనండి. ఈ శారీ వచ్చేసరికి మనకి ఈ కనకాంబరం కలర్కి ఇది యాష్ కలర్ది పోయినసారి కూడా వచ్చిందండి. ఇదే సేమ్ డిజైన్ పోయినసారి కూడా వచ్చింది, సేమ్ డిజైన్. ఈ యొక్క శారీ, ఇది శారీ వచ్చేసరికి ఇది ప్రమిదల డిజైన్. కింద వచ్చేసరికి ఇట్లా ప్రమిదలు ఉంటాయి. ఇలా ఉంటుందండి శారీ మొత్తంకి. పళ్ళు వచ్చేసరికి మనకి యాష్ కలర్, డార్క్ యాష్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది పళ్ళు వచ్చేసరికి. సారీ గ్రీన్ వచ్చినాయండి, చాలా తెచ్చాము, అన్నీ అయిపోయినాయి. ఇంకొక్కటే వాళ్ళ దగ్గర ఉందని పంపించారు. ఒక్కటే సింగిలేనండి ఇది గ్రీన్ వచ్చేసరికి. ఈ గ్రీన్ కూడా బాగా తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు. మెంతి ఎల్లో గ్రీను పోయినసారి ఫుల్గా అయిపోయినాయండి. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ ప్రింట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ప్రింట్, చిన్న ప్రింట్ వచ్చింది. ఈ ప్రింట్స్ వల్ల అక్కడక్కడ కొంచెం అట్లా అంటుతూ ఉంటుందండి. కొన్నిటికైతే, అన్నిటికీ ఉండదు, కొన్నిటికి వాళ్ళు వేసేటప్పుడు కొంచెం మిస్ అయ్యి ఇట్లా ప్రింట్ పడుతూ ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది. ఇప్పుడు మనం చిన్న బార్డర్లో చూపించాం కదండి ఫస్ట్, ఆ బ్లూ కలరు, ఆ బ్లూ అనమాట. ఇది పెద్ద బార్డర్లో ఉన్నాయన్నమాట. ఇది పెద్ద బార్డర్లో బ్లూ అనమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ మనకి డార్క్ బ్లూనే వస్తుంది. డార్క్ ఇది విడిగా బ్లూ. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ వస్తుంది. ఈ శారీ మొత్తం ప్రింట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. శారీ ప్రింట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఇట్లా ఉంటుంది. ప్రింట్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ అండి. ఇది బ్లాక్ అయితే కాదు, బ్లూ. ఇది బ్లౌజ్. ఇది శారీ ప్రైస్ 2100. శారీ ప్రైస్ 2100. ఆ కలర్ కాంబినేషన్లోనే ప్రింట్స్ మారినాయి అన్నమాట. ఇదొక ప్రింట్, ఇదొక ప్రింట్. ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి దీనికి ఇలా ఉంది. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. ఇది డిజైన్, శారీ డిజైన్ వచ్చేసరికి ఇది శారీ డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి మనకు డార్క్ బ్లౌజ్. ఇది ఇలా ఉంటుంది శారీ. పళ్ళు అండి. ఇది రివర్స్ కాంబినేషన్ అనమాట. అవి ఈ కలర్కి ఈ కలర్ కదా, ఇప్పుడు మనకి ఈ కలర్కి ఈ కలర్ ఇట్లా అన్నమాట. ఇట్లా వస్తుంది. ఇది డిజైన్, శారీ డిజైన్ వచ్చి డార్క్ నేరేడు పండు కలర్ కూడా అలాంటి బ్లూ కూడా ఎంత డార్క్ అంటే అట్లా ఉందన్నమాట. బాగా మంచి షైన్ ఉంది. అయితే శారీ వచ్చేసరికి మంచి షైన్ ఉంది అన్నమాట. ఇది బ్లౌజ్. దీనికి స్నఫ్ కలర్ లాగా కనపడుతుంది. స్నఫ్ లాగా కూడా ఇట్లా. ఇప్పుడు వచ్చేసరికి మనకి లావెండర్ కలర్స్ అండి. ఒక 7 శారీసే ఉన్నాయి. కొన్ని ప్రింట్ అవుతున్నాయండి. లావెండర్ కలర్ అయితే మంచి మంచి అంటే ప్రింట్స్ అవుతున్నాయి. ఇంకా నేనైతే త్వరగా కావాలని తెప్పించాను. ఒక 7 వచ్చినాయి. మనకి ఇది పళ్ళు పార్ట్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది లావెండర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి అలా ఉంటుంది. శారీ మొత్తం ప్రింట్ వచ్చేసరికి మనకి ప్రింట్, శారీ ప్రింట్ మొత్తం ఇలా ఉంటుంది. లావెండర్
ఉంటుందండి అది బ్లూ వైలెట్ లావెండర్ లాగా అట్లా, అంటే వైలెట్ కలిసి లావెండర్ కలిసినట్టు ఉంటుంది అన్నమాట. అట్లా ఉంది కలర్ కాంబినేషన్. అంటే ఎప్పుడు తెచ్చే కలర్, ఎప్పుడు మా వీడియోలో వస్తున్న కలర్ అండి ఇది. ఇది వైలెట్ లావెండర్ కలర్కి ఈ డార్క్ బార్డర్ అనమాట. ఎంత బర్డ్స్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్కే ఉంటుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి డార్క్, బార్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ అలాగే ఉంటుంది మనకి. ఇది వచ్చేసరికి పెద్ద పెద్ద ఎంత బాక్సెస్ ఎట్లా ఉంది సారీ. లావెండర్ కలర్కి డార్క్ బార్డర్ అన్నమాట. డార్క్కి లావెండర్ కలర్ బార్డర్. ఈ పళ్ళు చూడండి క్రాస్ లైన్స్గా వేసారు అన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదే బ్లౌజ్ వస్తుందండి. డార్క్ ప్రింటర్ని బట్టి ఉంటుంది అన్నమాట. కొంచెం చక్కగా కొంతమంది బాగా వేస్తారు, కొంతమంది కొంచెం లైట్గా డైయింగ్ చేసేటప్పుడు అలా ఉంటుందండి. ఇది శారీ వచ్చేసరికి ఇలా ప్రింట్ ఇట్లా అనమాట. కిందకి ఇది ప్రింట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక కలర్ అండి. ఇది లావెండర్ కలర్కి డార్క్ కలర్ అనమాట. ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లౌజే వస్తుంది. ఇది వచ్చేసరికి ప్రింట్ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. అమ్మాయిల బొమ్మలు వచ్చింది. ఫస్ట్ వాష్ వచ్చేసరికి మనం ఓన్లీ వాటర్ వాష్ చేసుకోండి. ఇట్లాంటి ప్రింట్స్ ఉన్నప్పుడు ఇవి వాటర్లో కొంచెం ఇట్లా వస్తుంది అనమాట. అది ప్రింట్ మొత్తం అయితే పోదండి, వాటర్లో కొంచెం ఇట్లా ఈ ప్రింట్ వేసినప్పుడు ఫాయిల్ ప్రింట్ కొంచెం అట్లా వస్తుంది అనమాట. మామూలు బ్లాక్ ప్రింట్ అయితే అసలు ఉండదు, ఇలా ఉంటుంది అన్నమాట శారీ. ఇది మళ్ళీ ఫ్రూట్ డిజైన్ వచ్చిందండి. ఇది పళ్ళు కొంచెం మొత్తం ఫ్రూట్ డిజైన్ వచ్చిందనమాట. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది. శారీ మొత్తం ఇది డార్క్ కలర్కి లైట్ లావెండర్ కలర్ బార్డర్. ఇది శారీ ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదే వస్తుంది. బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అదే బ్లౌజ్ పళ్ళు. ఇది శారీ. ఇదొక కలర్, ఇదొక లావెండర్ కలర్లో బ్లూ. ఈ కలర్కి ఈ వర్లీ డిజైన్ వచ్చింది. ఇదంతా పళ్ళు పట్టు ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదే బ్లౌజ్ వస్తుంది. ఈ సేమ్ ఇది శారీ. లాస్ట్ శారీ అండి. చాలా అంటే లెంతీ అయిపోయింది వీడియో. ఓపిక్గా చూసినందుకు చూశారు కదండి. ఈరోజు మంచి కలర్ కాంబినేషన్స్ అయితే కొన్ని చాలా వచ్చినాయి. ఇంకా ఇవి కూడా సరిపోవండి. అందుకే త్వరగా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. శారీస్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మరి మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.